వినేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. శుద్రం తండ్రి విధంగా మీ సన్నిధిలో కనబడడం మీరు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం పెట్టి మేము నామం మేము కలను కాక ప్రభా రోజు రోజు బలమైన మీ ఆలోచన దింపడుతున్నాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్న తండ్రి మేము నామం మేము కలను కాక ప్రభా ఈరోజు కూడా ఒక మంచి విషయాలు ఆలోచించాలని ఆశపడుతున్నాను. నేను మీ పరిశుద్ధాత్మ సేమకు అందించమని మీరే మాతో మాట్లాడమని త్వరలో రానైనా ప్రభువు రక్షకుడు నేను క్రీస్తు శాశ్వతం పోతున్న నామలో ఈ ప్రార్థన మనలో పెట్టుకుని పరలోకపు తండ్రి ఆమేన్. వందనాలండి. మరలా విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ముఖ్యంగా ఇప్పటికే రోజుకి వాక్యం ఎదగాలి, వాక్య సంబంధమైన ఆలోచన నింపబడాలి అనే ఆలోచనలో మీరందరూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆలోచనలకి ఇలాంటి భావాలకి దూరంగా ఉంటే కనుక వాటన్నిటిని సరిదిద్దుకుని ఇక మీదటైనా నా ప్రభు పనులు నేను ఎంత బలంగా వాడబడగలను, నా ప్రభు పనులు నేను ఎంత నమ్మకంగా నిలబడగలను అని ఒక బలమైన నిర్ణయం తీసుకుని, ఒక బలమైన ఆలోచన తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని నా ప్రార్థన. అదే నా ఆలోచన. సో ఆ ఆలోచన మీద నేను ఎన్నో విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని అయితే మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఒక విధంగా చెప్పాలంటే మనలో చాలామంది గతంలో ఎవరు అన్యులుగా పిలువబడిన వారు. ముఖ్యంగా నేను కూడా ఒకప్పుడు అన్యున్నే. అంటే ఈ భక్తులకు రాకముందు అంతకుముందు రకరకాల భక్తులు రకరకాల ఆచారాలన్నిటికీ కూడా నేను కూడా అనుసరించిన వాడినే. మరి ఎందుకు సార్ మీరు ఈ భక్తులకు వచ్చారు? మీరు ఆ భక్తి ఏమైంది? ఆ భక్తులు ఏంటి లోపం ఏంటి అని అంటే ఏ లోపం లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా, ఎలాంటి మార్పు అనేది అక్కడ ఇక్కడ కనబడకుండా ఇందులోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఏది జరగదు. మనం ఏ విషయంలో కూడా ఇప్పుడు మొన్నటిదాకా ఆ షాంపూ వాడేవారు కదా, ఇప్పుడు ఏంటి ఈ షాంపూ వాడుతున్నారు అని అంటే ఈ షాంపూలు ఏదో వాళ్ళకు కలిసి వచ్చేది ఉంది అంటే వాళ్ళకి ఏదో కొంచెం షైనింగ్ కనబడుతుందా, లేదంటే డాండ్రఫ్ పోతుందో, మొత్తానికి అయితే ఈ షాంపూ వాడుతున్నారు వాళ్ళు. అలాగే సబ్బులు కూడా మారుస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏది బెటర్గా ఉంటుందో ఒకటని కాదు, ఇప్పుడు బట్టలు కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకి ఇది బెటర్గా అనిపించిందా, వాళ్ళకి ఇది కొంచెం బెస్ట్ అనిపించిందా, ప్రయోజనంగా లాభంగా అనిపించిందా, ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అవుతారు. మరి మొన్నటిదాకా ఇదే వాడారు కాబట్టి మీరు దీన్నే కొనసాగించాలని ఎవరైనా గొడవ చేస్తారా? గొడవ చేస్తే వీళ్ళు వింటారా? ఎవరు గొడవ చేయరు. గొడవ చేసినా వీళ్ళు వినరు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి, ముఖ్యంగా ప్రయోజనాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతుంటారు. మంచిది. సో అక్కడ ఎవరిని అడగరు. ఇక తర్వాత గతంలో మనందరం కూడా చాలా అన్యాచారాలు అంటే కొన్ని ఎలా అంటే సతీ సహగమనం కానించి చూసుకుంటే ఇక రకరకాల ఆచారాలు, అంటే ఎలా చూసినా సరే తక్కువగా చూడాలి మిగతా వారిని, మనం ఎక్కువ అనే భావనలో బాగా నడిచిన పరిస్థితి. మరి అప్పుడు తక్కువగా చూడబడిన వారి పరిస్థితి ఏంటి? మాకు ఎక్కడ విలువ లేదా? మేము ఎక్కడ విలువగా బ్రతకలేమా? మాకు ఎక్కడికి వెళ్ళిన విలువ ఉండదా? మరి ఏంటి మమ్మల్ని ఇంత నీచంగా చూస్తున్నారు అనే బాధ, ఆవేదన వాళ్ళలో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అలా ఆవేదనలు ఉన్నవారిని ప్రేమించేవారు వస్తే, అలాంటి ఆవేదనలు ఉన్నవారిని ఆదరించేవారు వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రేమకి ఖచ్చితంగా లోపడతారు. సో అలా ప్రేమించేవారు, ఆదరించేవారు ఈ భారతదేశానికి వచ్చారు. అలా భారతదేశానికి వచ్చిన వారు ఇక ప్రేమించడం, ఆదరించడంలో చాలా పీక్స్లకు వెళ్ళిపోయారు. చాలా పీక్స్లకు వెళ్ళి వాళ్ళకి ప్రేమ గురించి చెప్తూ వచ్చారు, ఆదరణ గురించి చెప్తూ వచ్చారు. అరే అసలైన ప్రేమ ఇది, అసలైన ఆదరణ ఇది. మనిషిని మనిషిలా చూడాలి, ఒక పురుగులా చూస్తున్నారు అక్కడ అని వాళ్ళకి అర్థమైంది. వెంటనే ఆ ప్రేమకి ముగ్ధులైపోయారు. సో ఆ విధంగా మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎదిరించే అవకాశం లేక వాళ్ళు అన్యాయం అయిపోతూ ఇక మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు, మమ్మల్ని న్యాయంగా చూసేది ఎవరని ఆ వెతుకులాటలో కొంతమంది కనుగొన్నారు యేసుక్రీస్తుని. ఇలా కాదు, ఇంత దుర్మార్గులు నేను ఎలాంటి పాపం జరిగించకూడదు, ఇంతకాలం నేను అదే కొనసాగిస్తూ వచ్చాను, ఇక మీద నేను పరిశుద్ధంగా మారాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను పరిశుద్ధంగా మారాలంటే నేను నమ్ముకునే వాడికి పరిశుద్ధంగా ఉండాలి కదా, ఆ పరిశుద్ధుడు ఎవరు అని బాగా పరిశీలించిన ఆ పరిశీలనలో
కొంతమందికి దొరికిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఇలా రకరకాల పరిస్థితులను చూసిన తర్వాత చాలా రకాలుగా, చాలా కోణాల్లో యేసుక్రీస్తుని చాలామందిని తెలుసుకున్నారు. సో, అదేవిధంగా గతంలో భక్తి ఎలా ఉండేదయ్యా అంటే, నాది మట్టుకు చెప్తాను. ఎందుకంటే మిగతా ఊరి గురించి నేను మాట్లాడడానికి నాకు అర్హత లేదు. నా భక్తి గురించి చెప్తాను. పొద్దున్నే తెల్లారేసరికి లేచిపోయేవాళ్ళం. నేను, మా నాన్న లేచిపోయి చక్కగా తలస్నానం చేసేసి, ఇక అది పొద్దున్న 5, 4:30 ఆ టైం కల్లా లేచిపోయి చక్కగా తలస్నానం చేసేసి రెడీ అయిపోయి మంచి కొత్త బట్టలు వేసుకుని వెళ్ళిపోయి గిరగిర గుడి చుట్టూ తిరిగేసి, అంటే ఈ బూతులు రాసేసుకుని, అది రాసేసుకుని కొబ్బరికాయలు కొట్టేసి, అంటే అది భక్తి. మాకు అదే గొప్ప భక్తి అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆ తర్వాత అక్కడి వరకే. ఎప్పుడైతే ఆ గుడి మెట్లు బయటకు దాటొచ్చామో, ఆ గుడి మెట్లు ఎక్కి మనం ఎప్పుడైతే బయటకు వచ్చేసామో అయిపోయింది. ఇంక దాని ఆలోచన కానీ, దాని పందా కానీ అసలు ఇంకేది గుర్తుండదు. ఇక ఎప్పుడు మామూలుగా మా జీవితం మాదే, మా పందా మాదే, మా ఆలోచనలు మావే, మా వ్యాపారం మాదే, మా గొడవ మాదే. ఇక మరలా దేవుని కోసం బ్రతకాలి, దేవుడు, ఆయన ఇష్టాలు ఇవేవి ఉండవు. ఇక అది నాకే కాదు, మీ జీవితాల్లో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది దాటొచ్చిన తర్వాత ఇంకా ఆ ప్రస్తావన ఉండదు. ఇక మన ఇష్టం, మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు. సో, అలా ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు ఇక దేవుడు ఎందుకు, భక్తి ఎందుకు అంటే, భక్తిని కేవలం భక్తిని కొద్ది నిమిషాలు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే చూపించే విధంగా ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది దేవుడు ఇష్టపడే భక్తి కాదు. సరే, ఇప్పుడు వాళ్ళని అనుసరించి ఇప్పుడు ఏదైతే మనం గుడికి వెళ్ళొచ్చామో, సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం వాళ్ళలా బ్రతకాలనుకుంటే సమాజంలో చెప్పు తీసుకొడతారనే విషయం కూడా చాలా బాగా అర్థమైంది. అంత బాగా వాళ్ళ జీవితాలు ఉన్నాయని తర్వాత వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటుంటే అర్థమైంది. వద్దునైనా మరి ఇప్పుడు ఎలా బ్రతికితే సమాజంలో మనం మేలుకరంగా ఉండగలుగుతాం, ఎలా బ్రతికితే సమాజానికి మేలుకొల్పే విధంగా ఉంటాం అని ఒకసారి పరిశీలన చేసినప్పుడు మాకు అర్థమైంది అయ్యా అంటే, ఏంటిదయ్యా, ఎవరు అంత గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, మాకు కనబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. సో, ఒకసారి ఈయన జీవితం గురించి పరిశీలన చేద్దామని బైబిల్ చదవడం స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి కోణంలో కూడా మెరిసిపోతున్న వ్యక్తి ఎవరై ఉన్నాడంటే యేసుక్రీస్తు వారే. మాకు బాగా నచ్చేసాడు. అరే, ఈయనలా మనం బ్రతకాలి, ఈయనలాగే అడుగులు వేయాలి, ఈయనలాగే మనం ఆలోచన కలిగి ఉండాలని మేము ప్రారంభించాం. ఇదే క్రైస్తవ్యం. కాదు, ఇలా ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే క్రైస్తవ్యం. అంతే తప్ప ఇదేదో మతమని, మతంలో దిగిపోయారని, ఏదో ఊపిలో దిగిపోయినట్టు, ఏదో మతంలో దిగిపోయారని మాట్లాడతారు. అసలు ఇది మతం కాదు, ఇది ఊపి కాదు. ఎప్పుడైతే మనకు నచ్చింది పక్కనెట్టి కొత్త దాని వైపు వెళ్తామో, ఎప్పుడైతే మనకి ప్రయోజనం కాని దాన్ని విడిచిపెట్టి ప్రయోజనం దాని కొరకు మనం అడుగులు వేస్తామో, సేమ్ లైక్ సబ్బులు మార్చేసాం, షాంపూలు మార్చేసాం. అలాగే గతంలో సెల్ ఫోన్లు ఉండేవి కాదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెల్ ఫోన్లు వాడుతున్నాం. అంటే అప్డేట్ అయ్యాం కదా. సో, అలాగే మనకి ఏదైతే మనకు మంచిది అనిపించలేదో దాన్ని విడిచిపెట్టి మనకు ప్రయోజనకరమైనది, మనకి ఇష్టమైనది, ముఖ్యంగా మనకు అది మేలుకరంగా అనిపించింది దేనైనా మనం స్వీకరించే అవకాశం మనకు ఉందా లేదా? ఖచ్చితంగా అందరికీ ఉంది. నువ్వెందుకు మారిపోయావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు ఎవరు ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు ఈ స్వతంత్ర భారతంలో. నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు మారిపోయావు, నిన్ను ఎవడు మారమన్నాడు, ఇలా అడిగేటానికి ఎవరికి అవకాశం లేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని మనం ఏమనకూడదు. వాళ్ళకి అక్కడ నచ్చింది, కంఫర్ట్గా ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు, ఆ అవకాశం ఉంది. ఓకే, బ్రతకండి. మేము లేదు, ఇగో నాకు దేవుడు ఇలా బ్రతకమంటున్నాడు, మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, ఉంటాం. అంతేగాని నువ్వు ఎందుకు అలాగ ఉన్నావు, మేము ఇలాగ ఉంటాం, నువ్వు అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు అని ఎవరి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకే స్వతంత్రం ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు. కానీ ఎవరు ఎలా బ్రతికినా సరే, ఎక్కడుండి బ్రతికినా సరే, సమాజానికి మేలుకరంగా ఉన్నామా లేదా చూసుకుంటే సరిపోతుంది. కేవలం మన కోసం మనం బ్రతకడం కాదు, కానీ సమాజానికి మేలుకరంగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకుని ముందుకెళ్ళగలిగితే అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనం బ్రతుకుతుండడానికి కొంచెం ఇంత సాదృశ్యం కనబడుతుంది. కొంచెం ఓకే, మనం బ్రతుకుతున్నందుకు 10 మందికి మేలుకరంగా ఉన్నాం, ఓకే డన్ అన్నట్టు ఉంటుంది. లేదంటే ఇంక మరి మనం బ్రతికి వేస్ట్ కదా. ఎందుకు బ్రతుకుతున్నాం, ఏదో తినడానికి తాగడానికి అంటే అది బ్రతుకు కాదు.
అది వాక్యం చెప్తుంది. నేను నేర్చుకున్న విషయం అదే. సరే ఏదైనప్పటికీ ఈ భక్తులకు వచ్చిన తర్వాత ప్రతి భక్తుడి ఆలోచన ఎలా ఉంటది అంటే, అటు చాలామంది క్రైస్తవులకు వచ్చారు గానీ, ఇంకా అన్ని జనులాగా బ్రతుకుతున్నారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరైతే నిజమైన భక్తులకు వచ్చారో, నిజమైన యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తులా బ్రతకాలన్న ఆలోచనతో నడుచుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యొక్క భక్తి జీవితం ఎలా ఉంటది అనంటే ఒక భక్తుడు పాత నిబంధనలోనే ఒక భక్తుడు ఆ భక్తులకు వచ్చిన తర్వాత మాటలు మాట్లాడుకున్నాయి. గతంలో ఆయన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు భక్తులకు వచ్చాక ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథం 119 కీర్తన 113 నుంచి ఒకసారి చూడగలిగితే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. అంటే 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు వీళ్ళు. 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. గతంలో నేను కూడా అంతే. నేను కూడా అంతే. ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. గతంలో ద్విమనస్కుడిని నేను కలిగి ఉన్నాను. ద్విమనస్సుని కలిగి ఉన్నాను అంటే ఇటు భక్తి చేసేవాడిని, అటు పాపము చేసేవాడిని. భక్తిలాగా ఉండేది, పాపలాగా చేసేవాడిని. ఇది నా మైండ్ సెట్. గతం వరకు అదే కొనసాగింది. ఇప్పుడు నేను ఏక మనసుకు వచ్చేసాను. నేను నా ప్రభువుని మాత్రమే సేవిస్తాను, ఆయన మాత్రమే సంతోషపెడతాను. నాకు వేరే పని కానీ వేరే ఆలోచన కానీ లేదు. తర్వాత వచ్చిన మాట్లాడతాడు, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ఇప్పుడు నీ ధర్మశాస్త్రం మాత్రమే నాకు ప్రీతికరం. ఇంకా నాకు ఏది ప్రీతికరం కాదు. ఇంకే పాపం నేను ప్రేమించలేను, ఏ పాపాన్ని నేను ప్రేమించలేను. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ద్విమనస్సును అనగా 2 రకాల మనస్తత్వాన్ని నేను ద్వేషిస్తానని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మన క్రైస్తవులకు ఎంటర్ అవుతామో మనందరూ ఇలాంటి ఆలోచనతో నింపబడతాం. నిజంగా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన అనుసరించాలనుకుంటారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఇలానే ఉంటుంది. నేను 2 రకాల మనస్తత్వం కలిగి ఉండకూడదు, మరి ఏం చేయాలి ఆయన అని అంటే, ఇదిగో నా ప్రభువుని వెంబడించాలి, ఆయన చిత్తానుసారం నేను నడుచుకోవాలి. 2 రకాల మనస్తత్వం నేను కలిగి ఉండకూడదు. ఆయన వాక్యమే నాకు ప్రీతికరం కావాలి, ఆయన ఆలోచనలు నాకు ప్రీతికరం కావాలి. ఇక నాకు వేరే ఆలోచన ఉండకూడదు, వేరే అడుగులు నేను వేయకూడదు అని బలమైన నిర్ణయాలకు వచ్చేస్తాం. ఇదో భక్తుడు తన నిర్ణయం తెలియజేస్తున్నాడు. నాకు 2 రకాల మనస్తత్వం నేను కలిగి ఉండకూడదు. అలా ఎవరైనా కలిగి ఉన్నారా, వాళ్ళు నేను ఇష్టపడలేను. అలా వారు ఎవరైనా కలిగి ఉన్నారా, అలాంటి వారితో నేను సహవాసం చేయలేను. అమ్మో అది నా వల్ల కాదు, నాకు వాక్యం అంటేనే ఇష్టం, అదే నాకు ప్రీతికరం అని అంటున్నాడు. నిజమైన భక్తులకు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. ఇక తర్వాత నాకు మరుగుచోటు నీవే, నాకు మరుగుచోటు నా కేయడం నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆశ పెట్టుకోవడం అంటే నాకు వేరే నిరీక్షణ లేదు ప్రభా, నాకు వేరే ఆ చాయిస్ కూడా నేను తీసుకోను. నా ఆలోచన నా కంప్లీట్గా నాకున్న ధైర్యం మీరే ప్రభా. నా మరుగుచోటు నా కేయడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాను. నీ వాక్యమే నన్ను ఆదరించాలి, నీ వాక్యమే నన్ను బలపరచాలి, మీ వాక్యమే నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అంతేగాని నాకు వేరే ఆలోచన కానీ వేరే ఆశ కానీ నేను దేని మీద పెట్టుకోవట్లేదు అని చెప్తున్నాడు. అంటే భక్తి కలిగిన ప్రతి ఒక్కరి ఆలోచన ఇలానే ఉంటుంది. నాకు వేరే ఆలోచన లేదు ప్రభా, మీరు ఏం చేస్తా చేయండి, మీ చిత్తమే సిద్ధించును గాక. ఏం జరిగినా సరే మీ చిత్తమే సిద్ధించును గాక. నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకొని నడుచుకుంటా. మీ చిత్తమే నా చిత్తంగా నేను భావిస్తాను. అలాగనే అడుగులు ఉంటాయి, అలాగనే ఆలోచనలు ఉంటాయి. ఇక నాకు వేరే ఆలోచన లేదు ప్రభా. ఏమైనా జరగని. ఇప్పుడు యోబు గారి విషయంలోకి వెళ్ళిపోతే సడన్గా అన్నీ కోల్పోతాడు. ఆయన కోల్పోయిన తర్వాత కూడా ఆయన మాటలు ఎలా ఉంటాయి. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన మనకు మహిమ కలుగుగా కానీ బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే భక్తిలో ఉన్న శక్తి అలాంటిది. ఏమైనా జరుగాక నా మరుగుచోటు నీవే, నా కేయడం నీవే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను ప్రభా. మీరే నన్ను ఉద్ధరించాలి, మీరే నన్ను బలపరచాలి, మీరే నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళలేదా, భేదవాడైన లాజరు ఉంటాడు, ఒకవేళ తీసుకెళ్ళలేదా, అలాగే భేదవాడిగా ఉండిపోయాడు. అతను యొక్క కురుపుల్ని కుక్కలు లాగుతున్నాయంట. ఇంకా అలాగే కొంతకాలం గడిచిపోయింది, చనిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, పరదేశకు వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్మున కొనుపబడ్డాడట, ఆనుకున్నటకు కొనుపబడ్డాడట. ఎంత అద్భుతమైన స్థితి అంటే భక్తిలో ఉన్న ఆ స్థిరత్వం అలా ఉంటుంది. ఏమైనా జరుగాక. కొంతమంది ఏంటంటే భక్తిలో ఎలా ఉంటారంటే కొన్ని అనుకున్నట్టుగా జరగపోయేసరికి దేవుడు వద్దు, దేవుడు చాలా అన్యాయం, దేవుడు చాలా దుర్మార్గం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే వీళ్ళు భక్తులా కాదు, భక్తిలోనికి వచ్చామనుకుంటున్నాను నిజంలో. భక్తిలోకి వచ్చేసాం, దేవుడు నమ్మేసుకున్నాను అని చెప్పుకుంటున్న స్థిరత్వం లేని మనుషులు వీళ్ళు. వాక్యం మీద ఆశ పెట్టుకున్న మనుషులు కాదు వీళ్ళు.
వాక్యం మీద ఆశ పెట్టుకున్న మనుషులు కాదు వీళ్ళు, వాక్యాన్ని ద్వేషించే మనుషులు వీళ్ళు. నిజంగా ఇది చాలా ప్రమాదం. అలాంటి భక్తి జీవితాన్ని మీరు ఎవ్వరు కలిగి ఉండకూడదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. ఇలా ప్రతి భక్తుడు మాట్లాడాలి. నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఇలానే మాట్లాడతారు. ప్రభా, మీ వాక్యమే నాకు బలం, మీ వాక్యమే నన్ను బలపరచాలి, మీ వాక్యం నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని బలమైన సమర్పణ చేసుకుంటారు. ఇది భక్తి అంటే, ఇది భక్తి అంటే. ఇలాంటి భక్తి జీవితం మీరు అందరూ కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పటివరకు మీరు కలిగి ఉండకపోయి ఉంటే ఇలాంటి భక్తి జీవితాన్ని మీరు అందరూ కలిగి ఉండాలి క్రైస్తవులుగా. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ అంటాడు, దుష్క్రియలు చేయవర్లారా నా యొద్ద నుండి తొలగుడి, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోనమంటున్నాడు. దుష్క్రియలు చేయవర్లారా నా యొద్ద నుండి తొలగుడి అంటున్నాడు. అంటే ఎవరైతే కాళ్ళ ముందు దుష్క్రియలు చేస్తున్నారో నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అయినా, ఎందుకంటే అవి నా తండ్రికి ఇష్టం లేవు. నేను మీతో ఏకీభవించి మీతో కొనసాగడానికి నా తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. నన్ను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. నేను కూడా అలాగే ఉండాలని ఆయన ఆశపడుతున్నాను నా విషయంలోనూ. కాబట్టి నేను గతంలో మీతో కొనసాగిన ఉండే, నేను కూడా దుష్క్రియలు చేసిన ఉండే, కానీ ఇప్పుడు నేను చేయలేను, నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాను, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది గతంలో దుర్మార్గంగా దుష్క్రియలు ఎరిగించిన వారే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్కి మళ్ళీ వస్తారుగా. ఇప్పుడు మీరైతే మారుమనసు పొందారు, వాళ్ళు మారుమనసు పొందలేదు కదా, వాళ్ళు మళ్ళీ వస్తారు. రా మనం మరలా తాగుదాం, రా మరలా తిరుగుదాం, మరలా సినిమాకి వెళ్దాం అని అంటారు. భక్తిలో ఉన్నవాళ్ళు ఏమంటారంటే, నాయన గతంలో నేను నీలాగే ప్రవర్తించినోడిని, నేను నిన్నేమీ తప్పపడట్లేదు, ఓకే, కానీ ఇప్పుడు నేను మారు మనసు పొందాను, నా ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన చాలా పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇప్పుడు నేను అలాంటి క్రియలు చేయలేను, అలాంటి నడవడి నేను నడవలేను, అది నా వల్ల కాదు నాయన, అది నా వల్ల కానే కాదు, నేను చేయలేను అలా. కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ నేను రాకపోతే నాతో మాట్లాడను, ఒకవేళ నేను మీలా ప్రవర్తించకపోతే మీరు నాతో సాహసం చేయరు అనే మాటలు కానీ మీ దగ్గర నుంచి వస్తే కనుక గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి నాయన, నాతో ఇంకెప్పుడు మాట్లాడకండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను అసలైన భక్తులకు వచ్చేసాను, పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను అలాంటి క్రియలు చేయలేనని ఖండితంగా మాట్లాడే కొంతమంది మనకు కనబడతారు. వాళ్ళు నిజమైన భక్తులకు ఎంటర్ అయ్యారు అనమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా అంటే ఇటు భక్తులుగా చేస్తుంటారు, ఆదివారం మానకుండా ప్రార్థనకి వెళ్ళిపోతుంటారు, ఇంకెక్కడైనా మీటింగ్స్ పెట్టారా అది కూడా మానకుండా వెళ్ళిపోతారు, ఇంకెక్కడైనా సినిమాకి రారా అని ఎవరైనా పిలిస్తే అక్కడికి కూడా వెళ్తారు, ఇంకెక్కడికైనా తాగుతారా అంటే నేను తాగను కానీ థమ్స్అప్ తాగుతాను, వస్తాను అంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళని చెడగొట్టుకోవట్లే, అటు చెడగొట్టుకోమని అంటే నేను చెప్తాను. ఇప్పుడు దుష్క్రియలు చేయ వాళ్ళని ఏదైనా దూరం పెట్టడం మంచిది. ఈరోజు కాకపోతే రేపు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది, మరలా లోకంలోకి లాగేసుకుంటారు. మరి అలాంటి వారితో సహవాసం చేయడం కంటే కొంత వారిని పక్కన పెట్టడమే మంచిది. ఒకవేళ కొంచెం నొప్పిగా ఉన్నా రేపొద్దునన్న రోజున వాళ్ళని భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు ఎప్పటికీ భక్తిలోకి రారు. రేపు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కానీ మనతో పాటు కూర్చుంటాడు రా తాగి కాడ, వీడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కానీ మనతో పాటు సినిమాకి వస్తాడు రా, ఇంక ఈడు భక్తి ఏముంది, వేస్ట్, ఇంకా మన మారే ఉపయోగం ఉంది అని వాళ్ళు అనుకునేలాగా యేసుక్రీస్తు అవమానకరంగా మనం ఎవ్వరు ఉండకూడదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దుష్క్రియలు చేయవాళ్ళారా నా ఎదురు నుండి తొలగిపోండి అంటున్నాడు. ఎందుకంటే నేను ఇక మీదట ఆ దుష్క్రియల్ని చేయలేను, ఆయన నమ్ముకుని ఉన్నాను, నేను ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధమైన క్రియలే చేయాలి. భక్తుల్లో ఉన్న ఈ కమిట్మెంటు ఈ రోజున ప్రతి ఒక్కరిలో కనబడాలి, ప్రతి క్రైస్తవులో కనబడాలి. అంటే నిజంగా యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇలాంటి నిబంధనలు మనం కూడా కలుగుంటాం. ఎప్పుడైతే నామకార్థంగా నమ్ముకుంటామో, నామకార్థంగా కొనసాగుతామో, ఇలాంటి నిబంధనలు ఏమి మళ్ళీ కనబడవు, అంతా కలిసిమెలిసి వెళ్ళిపోతారు. కలిసిమెలిసి అంటే లోకం నేను ఒకటే, అప్పుడప్పుడు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటాను అంతే అన్నట్టు ఉంటుంది. సో దానివల్ల ఏ ఉపయోగం లేదు. ముఖ్యంగా అది ఆయనకు అవమానం, సమాజంలో ఆయనకి ఇది అవమానం. కాబట్టి అలా ఎవరు ఉండకూడదు. ఇక తర్వాత నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొని అంటున్నాడు. కొంతమంది బలవంతం చేసేస్తారు, నువ్వు చేస్తావా చెయ్యు అని వాక్యాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఆయన నన్ను ఆదుకోవాలంటున్నాడు, నేను ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఆయన నన్ను ఆదుకోవాలంటున్నాడు. ఎంత బలమైన కమిట్మెంట్తో ఉన్నాడు భక్తుడు. ఇలాంటి బలమైన కమిట్మెంట్ ప్రతి
భక్తుడి జీవితంలో అనగా క్రైస్తవుడి జీవితంలో కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక తర్వాత నా ఆశ భంగమై నేను సిగ్గునంత కిందును గాక నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను అంటున్నాడు. నా ఆశ భంగమై నేను సిగ్గునంత కిందును గాక అంటున్నాడు. ఏంటి ఈయన ఆశ? చాలామంది చాలా ఆశలు కలిగి ఉంటారు కదా. ఈయన ఆశ ఏంటి? ఈయన ఏ ఆశ కలిగి ఉన్నాడు ఈయన అని అంటే, ప్రతి భక్తుడు ఎలాంటి ఆశలు కలిగి ఉంటారంటే వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయంటే, నేను ఎలా అయినా సరే నా ప్రభువుని సంతోషపెట్టాలి, ఇదే నా ఆశ. నేను ఎలా అయినా సరే ఆయన పనిని సంపూర్తి చేయాలి, ఇది నా ఆశ. అంటే భక్తుని యొక్క ఆలోచనలు, ఆశలు, వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. చాలామంది క్రైస్తవుల ఆశలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ కట్టాలని, ₹1,00,00,000 సంపాదించాలని, ఇంకోటి ఏదో సాధించాలని. వాళ్ళ ఆశలు అలాగ ఉంటాయి. ప్రభువా, ఆశ గల ప్రాణం తృప్తిపరుచున్నాడు, ప్రభువా తృప్తిపరచు, మాకు ₹1,00,00,000 పెద్ద ఇల్లు కట్టేసుకోవాలిగా, మాకు సాయం చేసేయి. ఇలాంటి ఆశలు కలిగి ఉన్నారు చాలామంది. క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఆశ ఏంటి తెలుసా? నా ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా, నా ప్రభు పని ఎలా సంపూర్తి చేయాలా, ఇదే ఆశ కలిగి ఉంటారు. ఇప్పుడు భక్తుడికి అదే కలిగి ఉన్నాడు. నేను ఇప్పుడు ప్రభు కోసం నమ్మకంగా నిలబడ్డాను కదా. చాలామంది ద్విమనస్కులు నేను ద్వేషించేశాను. అంటే నేను వాళ్ళని, నాకు వద్దునైనా మీరు దూరంగా వెళ్ళిపోండి అన్నాను. దుష్కర్యాలు చేయవాళ్ళ నా దగ్గర నుంచి తొలగండి అన్నాను. సో ఇంత గట్టిగా వాగ్దానాలు చేసేసాను, గట్టిగా వాళ్ళ విషయంలో కఠినంగా ప్రవర్తించాను. సరే, ఇప్పుడు నేను మరీ దిగజారిపోయినట్టుగా ఉంటే, మరలా పాపంలోకి జారిపోతే సిగ్గే కదా. ఇప్పుడు నేను ఆశ ఏంటి? నా ప్రభు పని నమ్మకంగా జరిగించాలి, ఆయన పనిలో సంపూర్ణంగా నేను ముందు కొనసాగాలని ఆశ. ఇప్పుడు నా ఆశ భంగం అయిపోయి నేను మరలా పాపంలోకి వెళ్ళిపోతే, నేను ఇంతకాలం భక్తిగా వాళ్ళ విషయంలో కఠినంగా ప్రవర్తించింది వ్యర్థమైపోదు కదా. నేను సిగ్గుపడిపోతాను కదా. అలా సిగ్గుపడే విధంగా నేను ఎప్పటికి ఉండకూడదు ప్రభా. నిరంతరం ఈ భక్తులు నేను కొనసాగాలి, నిరంతరం మీ ఆలోచనతో నేను నింపబడాలి, నిరంతరం మీ యొక్క శ్రేష్టమైన సత్య సంబంధాల ఆలోచనతో నింపబడేలా ఉండాలి. కాబట్టి నా ఆశ భంగమైపోకూడదు, నేను ఎప్పటికీ సిగ్గుపడకూడదు ప్రభా. అలాంటి పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వండి అంటున్నాడు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని, అలాంటి యథార్థమైన జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని భక్తుడు బ్రతిమాలుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి, ఎంత శ్రేష్టమైన ఆలోచనలు అని చెప్పాలి. మరి ఇలాంటి ఆలోచనలు ఎంతమంది కలిగి ఉంటున్నారు? ఎంతమంది ఇలాంటి శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారు? ఎప్పుడైతే మనం ఇలాంటి ఆలోచనలు కొనసాగిస్తామో దేవుడు చాలా సంతోషపడతాడు. ఇగో ఈ భక్తుడి విషయంలో కూడా దేవుడు చాలా సంతోషపడి ఉంటాడు. మన విషయంలో కూడా సంతోషపడాలని ఆ వచనాలన్నీ ఆయన ప్రార్థనతో కూడా మనకు వినిపిస్తున్నాడు. ఆయన ప్రార్థనతో కూడా మనకు వినిపిస్తున్నాడు. మనం కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అలా కాకుండా ఇంకెలా ఉన్నా సరే ఆయన చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టే పిల్లలకు మనం ఎవరు ఉండకూడదు. ఇక తర్వాత అంటున్నాడు, నాకు రక్షణ కలిగి ఉన్నట్లు నువ్వు నన్ను ఉద్ధరించండి అంటున్నాడు. మీరు ఉద్ధరించకపోతే నేను ఉద్ధరింపబడను, మీరు బలపరచకపోతే నేను బలపడను ప్రభా. ఖచ్చితంగా మీరు నన్ను బలపరచాలంటున్నాడు. అప్పుడు నీ కట్టలు నేను నిత్యం లక్ష్యం చేసేదని అంటున్నాడు. కాబట్టి అంటే నేను ఎప్పుడైతే మీ భక్తులు ఉంటానో, నిరంతరం మీ వాక్యంతో నింపబడతానో, వాటి విషయం నేను ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభా, నేను ఎక్కడ తొలగిపోకుండా నన్ను మీ వాక్యంలో బలపరచని నన్ను వేడుకుంటున్నాడు భక్తుడు. ఇక తర్వాత నీ కట్టడలు మీరు వారిని అందరినీ నీవు నిరాకరించుతూ వారి కపట ఆలోచన మోసమే అంటున్నాడు. అంటే నేను భక్తుడినే అని చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు చాలామంది. వారి ఆలోచన కపటమైన ఆలోచన, అది మోసకరమైన ఆలోచన. అది అంటే మేము క్రైస్తవులమే చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ లోకాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు చాలామంది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అడుగులు వాళ్ళు వేస్తున్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? వారి కపటాలోచన మోసమే అంటున్నాడు. ముఖ్యంగా నీ కట్టలు మీన వారందరినీ నీవు నిరాకరిస్తున్నావు అంటున్నాడు. అలా నిరాకరింపబడే విధంగా నేను ఉండకూడదు ప్రభా. చాలామంది నిరాకరింపబడే విధంగా ఉన్నారు. వాళ్ళందరూ సెట్ అయిపోవాలి. మేము మరలా మీ భక్తులకి వారిని నడవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఈరోజు క్రైస్తవుల ప్రార్థన ఎలాగుందయ్యా అంటే, ప్రభా ఆడ ఇబ్బంది ఉన్నాడు ప్రభా ఈడెలా ప్రభా ఆడేలా ప్రభా అని కంప్లైంట్ చేయడమే తప్ప ప్రభా వాళ్ళ భక్తి అంత పరిపూర్ణంగా లేదు ప్రభా. మీ చిత్తమైతే వాళ్ళు మిమ్మల్ని తెలుసుకొని మీకోసం నమ్మకంగా బ్రతకాలి, మీ ఆలోచనతో నింపబడాలి, మీ చిత్తానుసారంగా నడుచుకోవాలి. వాళ్ళ శత్రువులు కాక వాళ్ళు మారు మనసు పొందాలి. ఇక నా కుటుంబం కూడా మరింత బలంగా మీ పనిలో వాడబడాలి, మీ యొక్క ఆలోచనతో నింపబడాలి. ఇలా అనేకుల కొరకు వాళ్ళ భక్తి జీవితం గురించి, వాళ్ళ మారు మనసు గురించి ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా భక్తులు.
క్రైస్తవులు అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే వాడు ఎలా ప్రభావ వీళ్ళు ఎలా ప్రభావ అని కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు? వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు? నిజంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా శత్రువులను సైతం ఏమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. హింసించిన వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి ఆయన అంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి ఆయన అంటే, ఇది నా మనసునైనా నేను సిలువలోకి మాట్లాడిన మాట కూడా అదే. ప్రభావ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, వీళ్ళు క్షమించన్నాను. ఇది నా మనసు, ఇది నా మనసు. మీరు కూడా ఆ మనసును కలిగి ప్రార్థన చేసినప్పుడే నాకు సంతోషం తప్ప వాడేలా ప్రభావ వీడేలా ప్రభావ వాళ్ళని క్రియేట్ చేసిందే నేను. నీ మనసులో నుంచి ఎలాంటి ప్రార్థన అవుతుందో వెతుకుదామని, నువ్వు కంప్లైంట్లు చేద్దామని కాదు నాయన. కాబట్టి నువ్వు నా మనసు కలిగి ఉండాలి. నా మనసు ఏంటి? వాళ్ళకి క్షమించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. తర్వాత ఏం జరగాలో వాళ్ళకున్న దుర్మార్గాన్ని బట్టి జరుగుతుంది ఆ తర్వాత. కానీ నువ్వు కంప్లీట్గా నా ఆలోచన కలిగి ఉండాలి. నాలా మారిపోలు అంటున్నాడు, నాలానే నువ్వు ఉండాలంటున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ఆలోచన విధానం కలిగి ఉన్నాడు మన పట్ల. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ కూడా మనం దారి తప్పుకోకుండా, ఎక్కడ కూడా మనం క్లమ్జీ అయిపోకుండా శ్రేష్టమైన భక్తులు మనందరం కొనసాగాలని భక్తుని ప్రార్థన బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక తర్వాత భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ నువ్వు మస్ట్ వల్ల అయిపరచదు కావున నీ శాసనం నాకు ఇష్టమైన అంటున్నాడు. భక్తిహీనత ఏంటంటే ఆయనకి ఇష్టం ఉండదట. భక్తిహీనత ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదట. మనం భక్తిహీనమైన క్రియలు మన దగ్గర కనబడకూడదట. అలాంటి భక్తిహీనమైన క్రియలు మనం చేయకూడదట. అలా చేస్తే దేవుడు మస్ట్ వల్లే వారిని లయపరుస్తాడట. కాబట్టి ఆయన లయపరిచే విధంగా మనం ఎవరు ఉండనుగా ఉండకూడదు. భక్తిమంతులమై శ్రేష్టమైన ఆలోచనతో నింపబడి అనేకులకు మేలుకరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు భక్తిహీనని లయపరిచినప్పుడు భక్తి గలవారిని దేవుడు హత్తుకుంటాడా? ఆపోజిట్లో ఆలోచిద్దాం. భక్తిహీనని ఇక మస్ట్ వల్ల లయపరుస్తాడు అన్నాడు. ఓకే, డన్, మంచిది. భక్తిహీనంగా ఉంటే ఇదే జరుగుతుంది. ఇప్పుడు భక్తి కలిగి నమ్మకంగా కొనసాగుతున్న వారిని దేవుడు హత్తుకుంటాడు. అలా దేవుడు హత్తుకునే విధంగా మనం అందరూ ఉండాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మనం అందరూ ఉండాలి. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాని మన గురించి గొప్ప సాక్షినిచ్చే విధంగా మనం బ్రతుకులు ఉండాలి. అలాగే మనం కొనసాగాలి. అలాగే మన అడుగులు ఉండాలి. అలాగే మన ప్రతి అడుగును ముందు తీసుకెళ్ళేలా ఉండాలి. అంతేగాని ఎలా పడిపోదామో ఎలా చెడిపోదామంటే, పడిపోవడం చెడిపోవడం చాలా ఈజీ, మరలా పాపంలోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఇంత గొప్పదని త్యాగం చేసిన ఆయన్ని అవమానపరిచినట్టు కాదు అది. ఇంత గొప్పగా త్యాగం చేసి మన కోసం మరణాన్ని అనుభవించిన వ్యక్తిని, యేసుక్రీస్తు వారిని కించపరిచినట్టు కాదు అది, మరలా మన పాపంలోకి వెళ్ళిపోవడం అనేది. కాబట్టి అలాంటి భక్తిహీనమైన క్రియలు మీరు ఎక్కడ కనబడకూడదు. మన బ్రతుకు వల్ల, మన జీవితం వల్ల దేవుడు సంతోషపడేలా ఉండాలి, దేవుడు ఆనందపడేలా ఉండాలి. అలాంటి గొప్పదైన నిర్ణయం మనలో కలగాలి. ఇంతవరకు ఎవరైనా అలాంటి నిర్ణయాలు కలిగి ఉండాలి లేదా? అలా ఉండి లేరా? ఖచ్చితంగా మీరు అందరూ మార్పు చెందాలని, యేసుక్రీస్తుని అనుసరిస్తూ నమ్మకంగా అడుగులు వేయాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక చివరిగా నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను అంటున్నాడు. అంటే నిరంతరం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోపడుతూ ఆయన చిత్తానుసారంగా మన అడుగులు ఉండే విధంగా మనం సిద్ధపరచుకోవాలి. అలా మనం బలమైన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్ళేలా ఉండాలి తప్ప ఎటుపడినట్టు కొట్టుకుని పోయిపడేలాగా, ఎటుపడితే అటు తెప్పబడేలాగా ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి అలా ఎవ్వరు ఉండకూడదు. నమ్మకంగా దేవుని పనులు ముందు కొనసాగేలాగా దేవుడు మనల్ని అందరం బలపరిచే విధంగా మన ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. మన కుటుంబాన్ని భక్తులు మరింత బలంగా నిలబెట్టే విధంగా మన ప్రార్థన ఉండాలి. అలాంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజున చాలామంది అన్ని భక్తుల నుంచి క్రైస్తవులుగా మారారేమో కానీ వారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క అడుగులు వేసే విధానం నాయన ఎందుకు బాగాలేదు ప్రభా, విచిత్రమైన ప్రభా. వారందరూ మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. వారందరూ ఈ రోజున సరిదిద్దబడాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వారు మారాలి. అనేకుల్ని సత్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా వీళ్ళు మొదటగా సత్యవంతుని ఇవ్వబడాలి. మీ గొప్పదైన కృపను కోరుకుంటున్నాను తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టుమని, మీ పరిశుద్ధాత్మ శాంతిని నడిపించమని, మీ ప్రేమ మీ కనికరమ పట్ల సమృద్ధిగా కుమరించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన ప్రభు రక్షకుడు నేను క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించి తిని అంటున్నారు.
అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.